యెహెజ్కేలు గ్రంథం 34:26లో యెహెజ్కేలు 34:26లో ఏం చెప్తాడంటే, ఋతువుల ప్రకారం నేను వర్షాన్ని కురిపిస్తాను. అయితే ఆ వర్షం ఏంటో తెలుసా? దీవెనకరమైన వర్షం కురియును. హల్లెలూయా. ఏ వర్షం కురవాలంట? అది గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఈ సంవత్సరం దేవుడు మనకు కురిపించే వర్షం ఎలాంటిదంటే దీవెనకరమైన వర్షం. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే దీవెన వర్షాన్ని కురిపిస్తాడు. ఆమేన్. ఇన్ని సంవత్సరాలు సరిపోక 2025లో కూడా సరిపెట్టుకొని బాధతోనో ఏడుపుతోనో ఇంక మా జీవితం ఇంతే అనుకొని మొదలు పెట్టాము, ముగించాము 25. కానీ దేవుడు ఈ 26లో ఈ మాట రాసి పెట్టుకోండి, దీవెనకరమైన వర్షాలు కురిపిస్తున్నాడు. ఏ వర్షం అంటే అది? నేను దీవెన చూడలేదు, దేవుని దీవెన ఎలా ఉంటుందో నాకు తెలియదు. మరి దేవుడు మా జీవితాలలో ఇలాంటి వర్షం అనేది ఉందా? అసలు దేవుడి దీవెన మాకుందా? మా జీవితాల్లో దేవుడు ఆశీర్వదిస్తాడా? మా జీవితాల్లో మా కుటుంబంలో దేవుడు దీవిస్తాడా? దేవుడు దీవిస్తే ఎలా ఉంటది? దీవెనకరమైన వర్షం యోసేపు మీదకు దిగి వచ్చిందండి. మీకు అర్థమవుతుందా? అసలు వర్షమే లేదు అంటే ఎలాంటి దీవెన లేదు యోసేపు మీద. కానీ దేవుడు తోడే ఉన్నందువల్ల యోసేపు మీదకి దేవుడు దీవెన అనే వర్షాన్ని కురిపించాడు. కాబట్టి ఈ ఉదయకాలం దేవుడు మన జీవితంలో కూడా దీవెన వర్షాన్ని కురిపిస్తాడు. సంఘం మీద కురిపిస్తాడు. హల్లెలూయా. ఎలాంటి వర్షం అంటే అది? కాబట్టి మీ పక్కన చెప్పండి. ఏమని చెప్పాలంటే చేతులు చేయండి చెప్తాను.